This conference will now be recorded. సో ఇది క్రాస్ జాయిన్ అనమాట. జనరల్ క్రాస్ జాయిన్ అంటే ఏంటంటే ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ జాయినింగ్ కండిషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రాస్ ప్రొడక్ట్. In this case we got 96 records. So 16 records are from employee table and 6 records are from department table. 16 into 6, 96 combinations. Okay. So if you give a joining condition, right? ఇక్కడ మీరు జాయినింగ్ కండిషన్ చెప్పండి వేర్ employee e.dpt ఇన్వో ఈక్వల్ టు d.dpt ఇన్వో ఇచ్చారనుకోండి, మీకు అది ఇన్నర్ జాయిన్ అవుతుంది అనమాట. సో అదే మీరు ప్లస్ సింబల్ ఇస్తే లెఫ్ట్ ఆర్డర్ అవుతుంది. అంటే మీరు ఏ టేబుల్ దగ్గర ప్లస్ ఇస్తే ఆ టేబుల్ లెఫ్ట్ ఆర్డర్ అవుతుంది. ఓకే, ఆ వేలో ఇది క్రాస్ జాయిన్ అంటే. మీకు నోట్స్ ఇచ్చాను కదా, మీకు కంప్లీట్ నోట్స్ అని ఇచ్చాను కదా టాపిక్ వైజ్ ఎగ్జాంపుల్స్లో. మీకు ఇక్కడ చెప్పింది జాయిన్స్ కదా, జాయిన్స్ అని ఉంటుంది చూడండి. ఈ జాయిన్ ఓపెన్ చేస్తే మీకు దీంట్లో క్లియర్గా ఉంటుంది అనమాట. వై వీ నీడ్ టు యూజ్ జాయిన్స్ అని ఉంటుంది. జాయిన్ టైప్స్ ఏంటి, ఈ న్యాచురల్ జాయిన్ అనే ఉద్దేశం ఇది లేదంటే ఇన్నర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇది చూస్తున్నారా, టాపిక్ వైజ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నారా మీరు? ఇంటర్వ్యూ చూసారండి ఎవరన్నా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపించారా? మీకు వచ్చింది కదా? చూసే బాగా కొన్ని క్వశ్చన్స్ పంపించాను. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సరే, అది మీరందరూ తీసుకోండి. గ్రూప్లో పెట్టేసేసింది అది క్వశ్చన్స్ అన్ని. దాంట్లో క్లియర్గా లేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వశ్చన్ క్లియర్గా లేదంటే నేను క్వశ్చన్ ఏంటి నేను చెప్తాను. సో ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం ఇట్లా. షేర్ చేస్తాను. వాళ్ళ ప్రాజెక్ట్ కోడ్ గురించి చూద్దాం. హలో నరేష్ గారు, హలో నరేష్ గారు. Amazon తీసుకోండి. అమ్మ ప్లేస్ అవును చిన్న ఇంకా పట్టదు. హలో నరేష్ గారు, అది వేరే గూగుల్ డ్రైవ్లోనే నేను పంపిస్తాను మీకు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ కోడ్ పంపించండి మీ అందరికి. మీరు ఒక స్కీమా క్రియేట్ చేయండి. సిస్కేల్ వేసేసి ఒక స్కీమా క్రియేట్ చేయండి. నెక్స్ట్ గ్రాంట్ కనెక్ట్ రిసోర్స్ టు ప్రాజెక్ట్ _details. Amazon.
బాగా వాయిస్ కనపడలేదు. ఓ నేను దాని మ్యూట్లో మాట్లాడు. ఓకే రైట్. సి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, మీకు పంపించిన ఫైల్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఫస్ట్ ఇది ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ సి కాపీ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనే దానిలో పేస్ట్ చేయండి. కంట్రోల్ వి పేస్ట్ చేసి ఇదిగోండి F5 కొట్టండి. ఓకేనా? ఓకే అయిపోయింది కదా. సేమ్ ఇలాగే మీరు ఏం చేస్తారంటే అన్ని ఫైల్స్ని చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే లెట్ మీ ఓపెన్ అదర్ ఫైల్. సెకండ్ తీసుకోండి, అయితే ఇది తీసుకోండి, మీ ఇష్టం ఇదేం తీసుకోండి. కంట్రోల్ జీ, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఓకే, సో ఇవన్నీ సేమ్ మళ్ళీ సేమ్ దాంట్లాగే ఎగ్జిక్యూట్ చేయండి. F5. ఓకే, టేబుల్స్ లేవు. అది స్కిప్ చేయండి. నెక్స్ట్ తీసుకోండి, ఫంక్షన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కదా ఫంక్షన్స్ ఉంది. ఫంక్షన్ కోడ్ అంతా కాపీ చేసుకోండి. కంట్రోల్ ఏ, సేమ్ ప్రొసీజర్ అనమాట. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, SQL కి వచ్చి కంట్రోల్ వి. ఓకే, ఇదేమో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. 5. సో అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. డన్ అయిపోయింది. నెక్స్ట్ సిమిలర్గా ఇలా అన్నీ చేయండి. మీరు చేసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ స్కీమాకి వెళ్ళండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ స్కీమాకి వెళ్ళండి. వెళ్తే మీకు డిఫరెంట్ టేబుల్స్ కనిపిస్తాయి. టేబుల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ టేబుల్స్ అని క్లిక్ చేస్తే చూడండి మీకు ఎన్ని టేబుల్స్ వచ్చినాయి. 1 2 3 చాలా టేబుల్స్ వచ్చాయి కదా, చాలా టేబుల్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వ్యూస్ ఏమన్నాయి చూడండి. వ్యూస్ ఏం లేవు, ఇండెక్సెస్ ఉన్నాయి. ఇండెక్సెస్ నేను నీకు చెప్పలేదు, ఇండెక్స్ చెప్తాను నేను. ఇండెక్స్ చాలా ఉన్నాయి. ప్యాకేజెస్ లేవు. ప్రొసీజర్స్ ఒక 4 ఉన్నాయి. ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు కొన్ని క్వెరీస్ రాయాలి. అసలు మీ క్రియేట్ చేసిన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయి, ఎన్ని ప్రొసీజర్లు ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ఎన్ని ప్యాకేజ్లు ఉన్నాయి. ఓకే, అది ఫస్ట్ టాస్క్ అనమాట. సో అది చేస్తారు రేపటికి. మీరు అర్థమైంది? మీకు టాపిక్ అర్థమైంది కదా? మీ కోడ్ అంతా మీరు అన్ని ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కొత్త స్కీమా క్రియేట్ చేసి అన్ని ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. చేసిన తర్వాత యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్, కౌంట్ అండ్ వ్యూస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్. ఓకే, సో ఇవన్నీ మీరు కౌంట్ చూడాలన్నమాట ఎంత ఉంది. సో ఫస్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేయండి మీరు. నేను రేపు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ ఏంటి, ఎలా చేయాలి ఏంటని చెప్తాను మీకు. ఓకే, అంటే మీరు స్లోగా దీని మీద వర్క్ చేయండి. మీరు ఫస్ట్ ఈ టాస్క్ అయితే చేయండి.
ఎలా వర్క్ చేయాలని మీకు స్లోగా అర్థమవుతుంది. ఒక మ్యాక్సిమం 2-3 డేస్లో మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి అనేది. ఓకేనా? సో మీకు రియల్ టైంలో కోడ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు జస్ట్ ఈ ఫంక్షన్స్ క్లిక్ చేస్తే ఏదో ఫంక్షన్ మీరు క్లిక్ చేయండి, చేస్తే మీరు చూసారు ఫంక్షన్. సో ఇది మీరు రాయాలన్నమాట. ఒక డెవలపర్గా మీరు ఇదంతా రాయాలి ఇట్లా. ఓకే, చెప్తానండి మీకు ఇదంతా నేను ఎలా వర్క్ చేయాలని చెప్తాను. బట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇవన్నీ స్కీమా క్రియేట్ చేసి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి. సో రేపు క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలని. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? సో రేపైతే ఇది చేసి నాకు ఒకసారి చెప్పండి. రేపు నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనండి? ఫైన్ అండి. నేను మీకు పంపిస్తాను క్లాస్ నోట్స్ మీకు పంపిస్తాను, చూడండి. నాకు ఫోన్